హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వైయక్తిక భేదాలు మరియు ప్రజ్ఞా రకాలకు సంబంధించిన బిట్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆల్మోస్ట్ మన ఛానల్‌లో స్టార్టింగ్ నుండి చూసినట్లయితే సైకాలజీకి సంబంధించిన అన్ని టాపిక్స్ బిట్స్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వైయక్తిక భేదాలు కదా! ఫస్ట్ వైయక్తిక భేదాలంటే ఏంటి? అంటే తరగతిలో ఉండే ఏ ఇద్దరు విద్యార్థులు ఒకే విధంగా ఉండరు. తరగతిలో ఉండే ఏ ఇద్దరు విద్యార్థులు ఒకే విధంగా ఉండరు. వీరిలో అనేక విషయాలు అంటే శారీరక, మానసిక, సాంఘిక, నైతిక ఉద్వేగాలలో చాలా తేడాలు, వైవిధ్యాలు అనేటివి ఉంటాయి. వాటిని వైయక్తిక భేదాలు అంటారు. ఓకేనా? వైయక్తిక భేదాలు మనకెన్ని రకాలు? 2 రకాలు. ఓకేనా? వైయక్తిక భేదాలు 2 రకాలు. ఏంటేంటి అంటే వ్యక్తంతర భేదాలు, అంతర్గత భేదాలు. ఓకేనా? వ్యక్తంతర భేదాలు, వ్యక్తంతర్గత భేదాలు. వ్యక్తంతర భేదాలకి మళ్ళీ నేమ్స్ ఉంటాయండి. అంతర వ్యక్తిగత భేదాలు, వ్యక్తంతస్థ భేదాలు. ఓకేనా? అంతర వ్యక్తిగత భేదాలు, వ్యక్తి అంతస్థ భేదాలు. వ్యక్తి అంతర్గత భేదాలకు వ్యక్తి అంతర భేదాలు, అంతస్థ, వ్యక్తిగత భేదాలు. ఇలా నేమ్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ వ్యక్తంతర అన్నాం కదా! వ్యక్తంతర. ఓకేనా? ఫస్ట్ అది. వ్యక్తంతర అంటే ఏంటంటే ఒక అంశం తీసుకుంటే, ఒక అంశానికి సంబంధించిన వివిధ వ్యక్తులు లేదా వేరు వేరు వ్యక్తుల మధ్య ఉండే భేదాలను వ్యక్తంతర భేదాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, తరగతి గదిలో ఒక విద్యార్థికి గణితం అంటే ఇష్టం. మరొక విద్యార్థికి కళలు అంటే ఇష్టం. అలా ఇద్దరు వ్యక్తుల యొక్క భేదాన్ని సూచిస్తుంది. ఏంటండి? ఇద్దరు వ్యక్తులు. అంటే కంపేర్ చేస్తుంది ఇద్దరు వ్యక్తులను. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాలు చెప్తే వ్యక్తంతర. అంతే గుర్తుంచుకోండి. ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాలు చెప్తే వ్యక్తంతర. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? వ్యక్తంతర్గత. ఏంటండి? వ్యక్తంతర్గత. వ్యక్తంతర్గత అంటే వేరు వేరు అంశానికి సంబంధించి ఒక వ్యక్తిలో ఎంతమంది? ఒకే వ్యక్తిలో, ఒక వ్యక్తిలో, ఓకేనా? ఒక వ్యక్తిలో ఉండే భేదాలు. వేరు వేరు అంశానికి సంబంధించి ఒకే వ్యక్తిలో ఉండే భేదాలను వ్యక్తంతర్గత భేదాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి పేరు సింధు అనుకుందాం. సింధుకు సైన్స్‌లో ప్రావీణ్యత ఎక్కువగా ఉంది, ఆంగ్లంలో ప్రావీణ్యత తక్కువగా ఉంది అనడం వ్యక్తంతర్గత భేదం. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాలను చూపితేనేమో అంతర, బయట, ఇలా గుర్తుపెట్టుకోండి. వ్యక్తంతర. ఓకేనా? ఇద్దరు వ్యక్తులు. ఒకే వ్యక్తి అంతర్గత. అంతర్గత అంటే ఒక వ్యక్తిలో ఉండే వేరు వేరే అంశానికి సంబంధించి అయితే వ్యక్తంతర్గత. ఓకేనా? ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మన క్వెషన్ ఎలా వచ్చినా మనం ఈజీగా చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వెషన్. వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారు ఎవరు? ఆప్షన్స్: టెర్మన్, బీనే, గాల్టన్, కార్టిల్. ఎవరండి? వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఓకేనా? నెక్స్ట్. అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్: బీనే, గాల్టన్, కార్టిల్, టెర్మన్. ఎవరండి? మనకు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఓకేనా? బుక్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్. ఈ క్రింది వాటిలో వైయక్తిక భేదాలను నిర్ణయించే కారకాలు ఏవి? ఆప్షన్స్: సహజ సామర్థ్యాలు, వైఖరి, ప్రజ్ఞ, పైవన్నీ. ఏంటండి ఆన్సర్? వైయక్తిక భేదాలను నిర్ణయించే కారకాలు సహజ సామర్థ్యాలు, వైఖరి, ప్రజ్ఞ అన్నీ వస్తాయండి. సో ఆన్సర్ పైవన్నీ. వైయక్తిక భేదాలను ప్రభావితం చేసే రంగాలు ఏంటంటే అభిరుచి, వైఖరి, విలువలు,
కాంక్ష, ఆత్మభావన, సాధన, ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, సృజనాత్మకత, అలవాట్లు ఇవన్నీ ప్రభావితం చేసే రంగాలు ప్రభావితం చేసే కారకాలు వస్తాయి. ఓకేనా. నెక్స్ట్, ఎవరైనా ఇద్దరు లేదా ఎక్కువ వ్యక్తుల మధ్య కనిపించే భేదాలు. ఆప్షన్స్: వ్యక్తి అంతర భేదాలు, వ్యక్తంతర్గత భేదాలు, వ్యక్తి అంతర్గత భేదాలు, జోక్య సహిత వైయక్తిక భేదాలు. ఏంటండి, ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరైనా ఇద్దరు లేదా ఎక్కువ వ్యక్తుల మధ్య కనిపించే భేదాలు ఏంటి? వ్యక్తి అంతర. వ్యక్తి అంతర అంటే ఏం చెప్పుకున్నాం మనము? ఒక అంశానికి సంబంధించిన వివిధ వ్యక్తుల మధ్య అయితేనేమో వ్యక్తి అంతర. ఒకే వ్యక్తిలో వేరు వేరు అంశాలకు సంబంధించింది అయితే వ్యక్తి అంతర్గత. ఓకే, అంతర అంటే వివిధ. ఓకేనా. నెక్స్ట్, ఒకే వ్యక్తిలో వివిధ రంగాల మధ్య కనిపించే భేదం. ఆప్షన్స్: వ్యక్తంతర్గత భేదాలు, జోక్య సహిత వైయక్తిక భేదం, వ్యక్తంతర భేదం, వ్యక్తంతర్గత భేదం. ఏంటండి ఆన్సర్? ఒకే వ్యక్తిలో ఉన్నారు కాబట్టి మనకేంటి? వ్యక్తంతర్గత భేదం. ఓకేనా. క్లియర్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేస్తుందండి. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తే అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, కవలల్లో ఒకరు చదువులో రాణిస్తే మరొకరు ఆటల్లో రాణించడం అనేది ఏ భేదానికి చెందింది? ఆప్షన్స్: వ్యక్తంతర్గత భేదం, వ్యక్తంతర భేదం, వ్యక్తంతర్గత భేదం. ఏది కాదు. ఏంటండి? కవలలు అంటే మనకిక్కడ ఇద్దరిని తీసుకున్నారు. ఓకేనా. ఇద్దరిని అంటే మనకి ఏదొస్తుంది? వ్యక్తి అంతర భేదం. వ్యక్తంతర్గత అంటే ఒకరిలో ఉండే వివిధ అంశాలకు సంబంధించిన దాన్ని పోలిస్తే. ఓకేనా. క్లియర్. నెక్స్ట్, రమేష్ అనే విద్యార్థి ఆటపాటల్లో మరియు మార్కులలో అందరికంటే తరగతిలో ముందు స్థానంలో ఉంటే అది ఏ విధానానికి చెందుతుంది? ఆప్షన్స్: వైయక్తిక భేదం, జన్యుపరమైన భేదం, అంతర్వ్యక్తిగత భేదం, వ్యక్తి అంతర భేదాలు. ఏంటండి ఇక్కడ? రమేష్ అనే విద్యార్థిని అందరికంటే అన్నారు కాబట్టి క్లాస్లో ఉండే స్టూడెంట్స్తో పోలుస్తున్నారు కాబట్టి ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అంటే మనకేమొస్తుంది? వ్యక్తి అంతర భేదాలు. ఓకేనా. నెక్స్ట్, ప్రజ్ఞకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ప్రజ్ఞ కలిగిన వారందరిలో సృజనాత్మకత ఉంటుంది, ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ప్రజ్ఞ వ్యక్తిలోని అంతర్గత అమూర్త భావన, ప్రజ్ఞ పుట్టుకతో వస్తుంది. ప్రజ్ఞకు ఇంకొక పేరేంటండి? మనం మామూలుగా జనరల్గా వాడేది తెలివితేటలు. ఓకేనా. తెలివితేటలని గుర్తుపెట్టుకోండి. తెలివితేటలు. ఓకేనా. ప్రజ్ఞ కలిగిన వారందరిలో సృజనాత్మకత ఉంటుందా అండి? లేదు. సృజనాత్మకత ఉన్న వారిలో ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది, కానీ ప్రజ్ఞ కలిగిన వారందరిలో సృజనాత్మకత ఉంటుందనేది రాంగ్. ఓకేనా. నెక్స్ట్, ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ప్రజ్ఞ వ్యక్తిలోని అంతర్గత అమూర్త భావన. అవును. ప్రజ్ఞ పుట్టుకతో వస్తుంది. అవును. సో సరికాని వాక్యం అన్నారు కాబట్టి ఇక్కడ మనకు ప్రజ్ఞ కలిగిన వారందరిలో సృజనాత్మకత ఉంటుందనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, యంత్ర పరికరాలను నైపుణ్యంగా వినియోగించగల సామర్థ్యం ఏమిటి? ఓకేనా. అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ. ఏది కాదు. ఏంటండి ఇక్కడ ఏమడిగారు? యంత్ర పరికరాలను. సో ఇక్కడ తారండైక్, ఈఎల్ తారండైక్ ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం, అయిపోతుంది. ఈఎల్ తారండైక్. ఓకేనా. ఈఎల్ తారండైక్ ప్రజ్ఞను 3 రకాలుగా విభజించారు. ఎన్ని రకాలండి? 3 రకాలుగా విభజించారు. ఒకటి మూర్త ప్రజ్ఞ, రెండోది అమూర్త ప్రజ్ఞ, మూడోది సాంఘిక ప్రజ్ఞ. ఓకేనా. మూర్త ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. మూర్త ప్రజ్ఞను
ఇంకో పేరే యాంత్రిక ప్రజ్ఞ. ఓకేనా? మూర్త పేరే ఇంకో నేము యాంత్రిక ప్రజ్ఞ. అంటే ఏంటంటే కంటికి కనిపించే వస్తువులు, యంత్ర పరికరాలను ఉపయోగించి చేయగల సామర్థ్యమే మూర్త ప్రజ్ఞ. అంటే ఇక కంటికి కనిపించాలి. ఓకేనా? ఈ ప్రజ్ఞను కొలుస్తాం. మన కంటికి కనిపిస్తుంది కాబట్టి కొలుస్తాం కదండీ! ఈ ప్రజ్ఞకు మూలం మధ్య మెదడు. ఫర్ ఎగ్జాంపుల్ చేతి వృత్తుల వారు, మెకానిక్‌లు, టెక్నీషియన్‌లు వీళ్ళందరూ మూర్త, యాంత్రిక ప్రజ్ఞ కలవారన్నట్టు. నెక్స్ట్ అమూర్త ప్రజ్ఞ అంటే అక్షరాలు, పదాలు, సంఖ్యలను ఉపయోగించే నేర్పు. అంటే ఎదురుగా లేని వాటి గురించి కూడా మాట్లాడగలిగే సామర్థ్యమే అమూర్త ప్రజ్ఞ. ఫర్ ఎగ్జాంపుల్ రచయితలు, కవులు, శాస్త్రవేత్తలు, విద్యావంతులు, ఇంజినీర్స్, కంప్యూటర్ మొదలైనవి ఉంటాయి కదండీ! అలా. ఈ ప్రజ్ఞను కొలవడానికి తారండైక్, సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను రూపొందించారు. ఏ ప్రజ్ఞను? అమూర్త ప్రజ్ఞను. ఓకేనా? క్లియర్ ఇక్కడి వరకి? నెక్స్ట్ సాంఘిక ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞ అంటే ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా స్పందించి వారిని మెప్పించి తనకు అనుకూలంగా వారి ప్రతిస్పందనను పొందడమే సాంఘిక ప్రజ్ఞ. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు మాట్లాడతారు కదండి! రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సంఘ సేవకులు అండ్ టీచర్స్, లాయర్ అలా. ఈ ప్రజ్ఞనైతే మనం కొలవలేము. సాంఘిక ప్రజ్ఞ అనేది కొలవలేము. ఓకేనా? క్లియర్? క్వశ్చన్‌లోకి వస్తే యంత్ర పరికరాలను నైపుణ్యంగా వినియోగించగల సామర్థ్యం ఏమిటి? ఏంటండి? యాంత్రిక ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞకే మరొక పేరు మూర్త ప్రజ్ఞ. ఓకేనా? మూర్త ప్రజ్ఞ అన్న, యాంత్రిక ప్రజ్ఞ అన్న ఒకటే. క్వశ్చన్‌లో యాంత్రిక ప్రజ్ఞ అని ఇవ్వచ్చు, మూర్త ప్రజ్ఞ అని అన్న ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ చుట్టూ ఉన్న సమాజంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు వివిధ సమస్యలను తెలుసుకొని తెలివిగా వ్యవహరించే సామర్థ్యం ఏమిటి? ఆప్షన్స్ యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, సహజ ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ. ఏంటండి? యాంత్రిక ప్రజ్ఞ అంటే ఏంటి? కంటికి కనిపించే వస్తువులు, యంత్ర పరికరాలను ఉపయోగించి చేయగల సామర్థ్యమే యాంత్రిక ప్రజ్ఞ ఆర్ మూర్త ప్రజ్ఞ. ఓకేనా? అంటే మనకు సాంఘిక ప్రజ్ఞ వస్తుందండి. అంటే ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ప్రతిస్పందించి మెప్పించగలిగే వాళ్ళని సాంఘిక ప్రజ్ఞ ఉందంటాం కదా! ఇక్కడ సమస్యలను తెలుసుకొని తెలివిగా వ్యవహరిస్తారన్నారు కాబట్టి మనకు సాంఘిక ప్రజ్ఞ అవుతుంది. అమూర్త ప్రజ్ఞ అంటే అక్షరాలు, పదాలు, సంఖ్యలను ఉపయోగించి నేర్పు, ఎదురుగా లేని వాటి గురించి కూడా మాట్లాడగలిగే సామర్థ్యాన్ని అమూర్త ప్రజ్ఞ అంటారు. సహజ ప్రజ్ఞ అనేది మనకి ఇక్కడ లేదు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ మాటలను, భావాలను, నమూనాలను, సంకేతాలను అర్థం చేసుకొని నైపుణ్యంగా ఉపయోగించే సామర్థ్యం ఏమిటి? ఆప్షన్స్ యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, మూర్త ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ. ఏంటండి? మాటలను, భావాలను, నమూనాలు, సంకేతం ఇవన్నీ మన కంటికి కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. కాబట్టి ఏ ప్రజ్ఞ రావచ్చు? ఏ ప్రజ్ఞ అండి? అమూర్త ప్రజ్ఞ. కంటికి కనిపించవు ఇవి. ఓకేనా? నెక్స్ట్ ఉపాధ్యాయ వృత్తిలో రాణించడానికి అవసరమైన ప్రజ్ఞ ఏమిటి? ఆప్షన్స్ యాంత్రిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, బి అండ్ సి. ఏంటండి ఉపాధ్యాయ వృత్తిలో రాణించడానికి అవసరమైన ప్రజ్ఞ? యాంత్రిక ప్రజ్ఞ అవసరమవుతుందా? లేదు. అమూర్త ప్రజ్ఞ కావాలి, సాంఘిక ప్రజ్ఞ కావాలి. సో డి ఆన్సర్. ఓకేనా? మనకు ఎందుకు యాంత్రిక ప్రజ్ఞ కాదంటే చేతి వృత్తుల వాళ్ళు, మెకానిక్‌లు, టెక్నీషియన్స్ అంటే యంత్ర పరికరాలను ఉపయోగించి చేయగల సామర్థ్యాన్ని మనం యాంత్రిక ప్రజ్ఞ అంటాం కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో ఇది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలలో ఏది ప్రజ్ఞావంతుడి లక్షణం కాదు? ఆప్షన్స్ తన ఆలోచనను అమూర్త రీతిలో కొనసాగించడం, నూతన పరిస్థితుల్లో తనను తాను సర్దుబాటు చేసుకోవడం, సుదీర్ఘ వ్యాసాన్ని కూడా త్వరగా బట్టి పట్టడం, వాక్చాతుర్యంతో సందేశాన్ని సరైన రీతిలో అందించడం. ఇక్కడ లక్షణం కాదు అని అడిగారు కాబట్టి మనకు రాంగ్ కావాలి. ఓకేనా? తన ఆలోచనను అమూర్త స్థితిలో కొనసాగించడం ప్రజ్ఞావంతుల లక్షణం అవుతుంది. నూతన పరిస్థితిలో తనను తాను సర్దుబాటు చేసుకోవడం కూడా లక్షణం అవుతుంది. సుదీర్ఘ వ్యాసాన్ని
త్వరగా బట్టి పట్టడం అవుతుందా అండి? కాదు. వాక్చాతుర్యంతో సందేశాన్ని సరైన రీతిలో అందించడం కూడా లక్షణం అవుతుంది. సో, మనకు ఆన్సర్ ఏంటి? సి. ఓకేనా? ఇంతే అండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి చేస్తానండి. ఇలా చిన్న చిన్న టాపిక్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఎక్కువ గుర్తుంటుంది. ముందు ముందు మన ఛానల్‌లో అన్ని సబ్జెక్ట్స్ వీడియోస్ వస్తాయండి. ఛానల్ పోస్టులలో కూడా ప్రీవియస్ టెట్ డిఎస్సిలో అడిగిన క్వెషన్స్ డైలీ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఛానల్‌ని విజిట్ చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.